భాగవతాన్ని ఎందుకు వినాలి అనే ప్రశ్న వేస్తే వ్యాసుడు భాగవత పురాణాన్ని వినవలసినటువంటి ప్రయోజనాన్ని మనకు పద్మ పురాణంలో, భవిష్య పురాణంలో, స్కంద పురాణంలో, అనేక పురాణాల్లో దీని యొక్క ప్రయోజనాన్ని చెప్పినారు. లోకంలో ఎవ్వరు కానీ సామాన్యమైన వ్యక్తులైనా ఏదైనా ఒక పని చేయాలి అంటే ఈ పని చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్న వేస్తారు. ప్రయోజనమును తెలుసుకోకుండా ఎవ్వరు కూడా పనిని చేయడానికి ముందుకు రాడు. భాగవతాన్ని వినాలి అంటే భాగవతమును ఎందుకు వినాలి అని ప్రశ్న వేస్తే వ్యాసుడు అనేక పురాణాల్లో చెప్పిన ప్రయోజనాన్ని, ఫలాన్ని సంప్రదాయబద్ధంగా మనకు ఈ పద్మ పురాణాంతర్గతమైన మహిమను చెప్పుకొని భాగవతాన్ని వినడము ఆచారం ఉన్నది కావున పద్మపురాణంలో వ్యాసుడు భాగవతాన్ని వినడం వల్ల వచ్చేటువంటి ఫలం ఏమిటో దాన్ని విన్న తర్వాత భాగవతంలోకి మనం ప్రవేశిద్దాం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మన భారతదేశంలో పరమ పావనమైనటువంటి ప్రాంతము, గోమతీ నది ప్రవహిస్తూ ఉన్నటువంటి ప్రాంతము, చక్రతీర్థము విరాజిల్లినటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో అది కలిపురుషుని యొక్క ప్రభావము పడనటువంటి చోటు. అక్కడ శౌనకాది ఋషులు 82,000 మంది శ్రోతలు. ఆ 82,000 మంది శ్రోతలు వ్యాసుని యొక్క శిష్యుడైనటువంటి సూత భగవానుడు చెప్పేటువంటి అనేక కథలను వింటూ ఉన్నారు. వింటూ ఒకనాడు సూతుణ్ణి ఈ విధంగా ప్రశ్నించినారు శౌనకాదశులు. హే ప్రభు, భయంకరమైనటువంటి కలియుగంలో మేమంతా కూడా ఉన్నాము. కృతత్రేత, ద్వాపర, కలియుగాలనేటువంటి 4 యుగాల్లోకి వెళ్ళా కలియుగము చాలా దారుణమైనటువంటిదై ఉన్నది. భార్యాభర్తలలో విభేదాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రుల విషయంలో కొడుకులకు ప్రేమానురాగాలు లేకుండా చేస్తూ ఉంటుంది. ఒకటేమిటి, రెండేమిటి, అనేక రకాలైనటువంటి అనర్థాలను కలిగింపజేసే కలియుగంలో మేమంతా కూడా ఉన్నాము. కలియుగంలో ఉన్నటువంటి మాకు కలిపురుషుని ప్రభావం పడకుండా ఉండాలి అంటే మేము చేయాల్సిన పని ఏమిటి? మాకు ఇంకొక కోరిక కూడా ఉన్నది. అత్యంత దారుణమైనటువంటి కలియుగంలో జన్మించిన మేము తొందరగా కృష్ణుని యొక్క అనుగ్రహానికి పాత్రలం కావాలి. ఏ కథను వినడం వలన మాకు కృష్ణ ప్రాప్తి కలుగుతుంది? ఆ కృష్ణ ప్రాప్తి కలగడానికి ఏదైనా నీవు ఒక ఉపాయాన్ని చెప్తావు కదా, ఆ ఉపాయం ఎటువంటిది ఉండాలి అంటే అత్యంత సులభమైనటువంటిది ఉండాలి. గులాబ్ జామును నాలుక పైన వేసుకుంటే జరున జారి లోపలికి పోతుంది ఎట్లానో, ఆ కథ వినగానే మాకు కృష్ణుని యొక్క అనుగ్రహం కావాలి. కర్మానుష్ఠానాలు చేస్తే, ఇవాళ కర్మానుష్ఠానం చేస్తే 10 రోజులకు, నెల రోజులకు ఫలం వస్తుంది. భాగవత కథను ఇవాళ వింటే ఇంకా కొన్ని రోజుల తర్వాత మనకు ఫలం వస్తుంది అని కాకుండా ఏ కథను వెంటనే వింటూ ఉండగానే కృష్ణుని యొక్క ప్రాప్తి కలుగుతుందో అటువంటి కథను మాకు వినిపించవయ్యా అని ప్రార్థన చేసినారు. ఈ ప్రార్థనను విన్నటువంటి సూత భగవానుడు చాలా సంతోషపడ్డారు. హే శౌనకాదశులారా, మీరు అడిగినటువంటి ఏ ప్రశ్న కలదో ఈ ప్రశ్న చాలా సంతోషాన్ని కలిగించినది. కలియుగంలో ఉన్నటువంటి మానవుల యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది అనంటే విషయవాసనలతో కూడుకొనున్నాము. విషయవాసనలతో కూడుకొని ఉండడం అంటే కళ్ళతో రూపాన్ని చూడాలి అని కోరుతూ ఉంటారు, చెవులతో బయట శబ్దాలను వినాలి అని కోరుతూ ఉంటారు, నాలుకతో అవాక్కులు చవాకులు మాట్లాడాలి అనేటువంటి ఒక కోరికతో ఉంటారు. ఇటువంటి భయంకరమైనటువంటి కలియుగంలో ఉన్న మానవులు విషయాలకు లోలుకులై
విషయ లంపటులై కాలాన్ని గడుపుతూ ఉంటారు. మానవులకు కలియుగంలో ఆయుష్యం యొక్క పరిమాణం ఎంత అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల ఆయుష్యంలో 99 సంవత్సరాలు గడిచేదాకా కూడా 100వ సంవత్సరం గడుస్తూ ఉన్నా కానీ ఇంద్రియ మూలకమైన భోగలాలసతకు దూరంగా ఉండడు వాడు. ఇంద్రియాలు నాకున్నాయి కాబట్టి ఇంద్రియ మూలకంగా భోగాన్ని అనుభవించాలి అనే కోరికతోనే కూడుకొని ఉంటాడు. కానీ 90 ఏళ్ళు అనుభవించినాను కదా ఇంద్రియాలతో భోగాలను, ఈ భోగాలకు స్వస్తిని పలికి పరమాత్మను గురించి చింతిస్తాను అనేటువంటి కోరిక రానే రాదు. దీనికి ఒక ఉదాహరణ చెప్పినాను. సూతుడు ఏమంటాడు అనంటే, ఒక పాము కప్పను మింగుతూ ఉన్నది. మింగుతూ ఉంటే కింది కాళ్ళు లోపల దాకా వెళ్ళినాయి, తల భాగం మాత్రం పైకి ఉన్నది. ఆ పాము ఏం చేస్తున్నది? మెల్లమెల్లగా తింటూ ఉన్నది, ముఖం మాత్రం బయట ఉన్నది. ఆ బయట ఉన్నటువంటి ఆ కప్ప ముఖముతో కూడుకున్నటువంటి ఆ కప్ప ఏం చేస్తున్నది అంటే, తన చుట్టూ తిరుగుతున్నటువంటి పురుగులకు తినడానికి ప్రయత్నం చేస్తున్నది. ఒకసారి కప్పను అడుగుదాము, కప్ప నీవే చావు బతుకుల్లో ఉన్నావు కదా, నీ శరీరం అంతా కూడా పాము ముఖంలోకి వెళ్ళి తలకాయ మాత్రం మిగిలినది కదా, ఇంకా నీకు ఎందుకే ఈ పురుగులు తినాలనే కోరిక ఉన్నది అని అంటే, ఈ తలకాయ ఒకటి ఉన్నది కదా, ఇది పోయేదాకా నేను తింటాను, భోగాలను పిలుస్తాను. ఇక్కడ కప్ప ఎవరు అనంటే జీవులైన మనమే. పాము అనంటే ఎవరో కాదు, కలిపురుషుడే పాము. ఆ పురుగులను తినడానికి పూనుకున్నది అంటే, పురుగులు అంటే ఏమిటి? విషయవాసనలు. ఈ విషయవాసనలు శరీరం నశించిపోయేంత వరకు 100 సంవత్సరాల ఆయుష్యం వెళ్ళేంత వరకు వీడికి భోగాలు లాలసత అనేటువంటిది తొలగిపోకుండా ఉంటున్నది. అందుకని ఇంద్రియ మూలకమైన భోగలాలసతను కడిగి ఉన్నప్పటికీ కూడా మానవులకు కృష్ణ ప్రాప్తి అనేటువంటిది కలగాలి. అది ఎట్లా కలుగుతుంది అంటే, అది కేవలం భాగవత కథాశ్రవణం ద్వారా మాత్రమే కలుగుతుంది. మీరు ఎందుకు చప్పట్లు కొట్టినారో నాకు మా తెలుసు. భోగాలందు లాలసులై ఉండి పరమాత్మను పొందడం చాలా కష్టము అని ఉపనిషత్తులన్నీ చెప్పినారు. మీరు భగవంతుడిని పొందాలి అంటే ఇంద్రియ లాలసతను వదిలిపెట్టండి, ఇంద్రియ మూలకమైన భోగాలను వదిలిపెట్టండి అన్నాను ఉపనిషత్తులన్నీ కూడా. కానీ వ్యాసుడు కరుణించి ఏమంటున్నాడు అంటే, ఇంద్రియ లాలసత ఉన్నదా? ఉండదే కాక ఉన్నప్పటికీ కూడా భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అది దేని ద్వారా అంటే, హాయిగా కూలర్ల ముందు కూర్చొని భాగవత కథాశ్రవణం చేస్తే చాలు. అన్న కష్టం ఉన్నదా చెప్పండి? ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ కూర్చొని కథాశ్రవణం చేస్తూ ఉంటే 100 కిలోల కట్టెల మోపును మోసంత భారం ఏమన్నా అవుతున్నదా? కానీ ఒకటి మాత్రం అవుతుంది. ఏమిటి అంటే, నిద్రపోకుండా కథ వినడం చాలా కష్టం. అందుకని ఎండంతా పోయిన తర్వాత చల్లటి గాలి వీస్తూ ఉండగా కమ్మని భగవత్ కథ ప్రవచనం జరుగుతూ ఉంటే హాయిగా నిద్ర వస్తుంది. నిద్రను జయించి కథాశ్రవణం చేయడమే దీనిలో ఉన్నటువంటి గొప్పనటువంటి సాధన. నిద్రను పోకుండా మీరు కథ వింటారా? మిమ్మల్ని నిద్ర వచ్చి నేను కథను ఫెయిల్ అవుతాను నా కథ ప్రవచనంలో అనేది మన ఇద్దరికి కూడా పోటీ. ఇప్పుడు గోపాలకృష్ణ భగవానికి నమః పార్వతీ శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌకీరేణ భాషితం. కలియుగంలో ఉన్నటువంటి మానవులు ఉద్ధరింపబడేందుకోసమై శుభుడు పరీక్షిత్ మహారాజు గారికి చెప్పినటువంటి భాగవతము చాలా సులభ సాధ్యమైనటువంటిది ఉంటుందయ్యా. భాగవతము అనంటే అది సామాన్యమైనటువంటి అక్షర సంయోజనాలతో కూడుకున్నటువంటి ఒక కావ్యము కాదు. ఒకనాడు ఉద్ధవుడు కృష్ణుని సమీపానికి వెళ్ళినాడు. కృష్ణుడు అవతారం యొక్క సమాప్తి చేసుకుంటూ ఉన్నాడు. అవతార సమాప్తి చేసుకునే సమయంలో కృష్ణుడు లేకపోతే ఉద్ధవుడు ఉండలేడు కాబట్టి ఉద్ధవుడు కృష్ణుని సమీపానికి వెళ్ళి కృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ నీవు లేకుండా నేను ఉండలేనయ్యా, అందుకని నీవు వైకుంఠానికి వెళుతున్నావు, నన్ను తీసుకువెళ్ళు అన్నాడు.
అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు ఉద్ధవునితో, నేను వెళుతున్నాను కావున నిన్ను తీసుకుపోవడం కుదరదు. నేను వచ్చినటువంటి పని ముగిసినది, 125 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేసినాను, నా ప్రయోజనం అయిపోయినది, నేను వెళ్ళిపోతున్నాను. నీవు ఇంకా ప్రారంభ కర్మను అనుభవించవలసినది, నేను ఇంకా ఉండవలసినది. అప్పుడు ఉద్ధవుడు అన్నాడు, నీవు లేకుండా నేను ఉండలేను కావున నేను వెళ్ళేంత వరకు నీవు ఇక్కడైనా ఉండు అన్నాడు. నీకోసం నేను ఉండడానికి వీల్లేదు, నా కోసం నీవు తొందరపడి రావడానికి వీల్లేదు. ఎవరి కర్మ సమాప్తం అవుతుందో సమాప్తం అయ్యేంత వరకు భూమండలంలో ఉండవలసిందే. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని ఉద్ధవుడు అడిగితే కృష్ణుడు సమాధానం చెప్పినాడు. వేదవ్యాసుడు రచించినటువంటి భాగవత పురాణంలోకి వెళ్ళి నేను నా శరీరాన్ని అంతర్ధానం చేసుకుంటాను అన్నాడు. ఏ వైకుంఠానికో ఏ శ్వేతద్వీపానికో వెళుతాను అని అనుకుంటున్నారా మీరు? ఎక్కడికి వెళ్ళను. వేదవ్యాసుడు రచించినటువంటి శ్రీమద్భాగవత మహాపురాణములోకి వెళ్ళి నా శరీరాన్ని ఉపసంహరిస్తాను అన్నాడు. ఇప్పుడు కథ విన్న మిమ్ములో నేను ఒక ప్రశ్న వేస్తాను. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ద్వారకలో ఉన్నాడా, మధురలో ఉన్నాడా, భాగవతంలో ఉన్నాడా? ఆప్షన్స్ ఇస్తే కానీ చెప్పరు. మధురలో కానీ, బృందావనంలో కానీ, ద్వారకలో కానీ ఎక్కడా లేడు. ఎక్కడ ఉన్నాడు కృష్ణ పరమాత్మ అంటే భాగవతంలోనే ఉన్నాడు. భాగవతంలో అంటే మరి కనిపించడం లేదు కదా, కస్తూరి తిలకము శ్లోకంలో చెప్పబడ్డట్టుగా అంటే వాంగ్మయమూర్తిగా ఉన్నాడు. అంటే తాత్పర్యమైనది ఇక్కడ ఈ భాగవత పురాణంలో వచ్చేటువంటి ఏ కథలు, ఏ శ్లోకాలు, ఏ వాక్యాలు, ఏ పదములు వచ్చినా కానీ అక్షరముల యొక్క స్వరూపాన్ని ధరించి ఉంటాడు. కావున పరమాత్మ వాంగ్మయమూర్తిగా భాగవతంలో ఉన్నాడు. ఉద్ధవుడికి ఒక్కడికే సమస్య పరిష్కారం కాలేదు. కృష్ణుణ్ణి కనుక ఒకవేళ మనం హృదయంలోకి తెచ్చుకోవాలి అంటే మనం ఏ ద్వారకకో, మధురకో, బృందావనానికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన పని ఏంటి? భాగవతం ఎక్కడ ప్రవచనం జరుగుతూ ఉంటుందో అక్కడ వెళ్ళి కూర్చొని వింటే చాలు. సద్యో హృదయో మన హృదయంలోకి ప్రవేశిస్తాడు వాంగ్మయమూర్తి.